తమ్ముడు వెళ్ళిపోయాడు. నువ్వు అతన్ని చాలా టార్చర్ చేశావు. వదిన, ఆయన ఎక్కడున్నాడు? నాకేమీ తెలీదు. ఆయన ఇక్కడ లేడా? ఆయన నా కాల్స్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇంకా నా నంబర్ని కూడా బ్లాక్ చేశారు. ఆయన ఎక్కడున్నాడు వదిన? ప్లీజ్ నాకు చెప్పు. నా మరిది నీకు చెప్పొద్దని చెప్పాడు. అతనికి నీ నీడ తాగడం కూడా ఇష్టం లేదు. అతను నిన్నెప్పటికీ తిరిగి రావాలని కోరుకోడు. అందుకే అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా నీకు తెలియకుండా చేశాడు. అక్క, ఆయన నా భర్త. నాకు తెలుసుకునే హక్కు ఉంది. నేను అతని భార్యని. అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అతని భార్యవని? నువ్వు రాజేష్ని ఎంత ఇబ్బంది పెట్టావు, ఎంత టార్చర్ పెట్టావు. అందుకే అతని ఇంటిని సిటీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా స్పష్టంగా చెప్పాడు, నేను అసలు పట్టించుకోనని వాళ్ళని. మరి ఆ రోజు నీ భర్త మీద ఉన్న భక్తి ఎక్కడికి పోయింది? నీ పుట్టింటి వాళ్ళు రాజేష్ని అవమానించినప్పుడు, మమ్మల్ని అందరినీ అవమానించినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు లేదా నీకు? ఇప్పుడు కూడా అక్కడే ఉండు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్క, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. కానీ అక్క, నీ మొండితనం వల్ల నా ఇంటిని ఎందుకు నాశనం చేస్తున్నావు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? ముందు నువ్వు ఇక్కడికి సిగ్గు లేకుండా వచ్చిందే కాక ఇక్కడికి వచ్చి మాతోనే ఇలా ప్రవర్తిస్తావా? నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? అదినా, ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది. నేను నా ఇంటికి వచ్చాను, నా అత్తగారింటికి వచ్చాను. ఇది నా ఇల్లు. ఆహా, ఈరోజు నీకు నీ ఇల్లని గుర్తొచ్చిందా? నీ తోటి కోడలు నీకు ముందే చెప్పింది రాజేష్కి కొంచెం కోపం ఎక్కువ, అతనితో మంచిగా ఉండని. అప్పుడు నువ్వు వినలేదు. నీ పుట్టింటి వాళ్ళు నా తమ్ముడిని అవమానించారు. అప్పుడు చెప్పింది, అప్పుడు కూడా వినలేదు. నీ పుట్టింటి వాళ్ళు మా నాన్నని మనందరినీ అవమానించినప్పుడు అప్పుడేం మాట్లాడలేదే మరి నువ్వు? నీ ఇల్లు అని నువ్వు మీ అమ్మకి ఇంట్లో జరిగే అన్ని విషయాలు చెప్పేటప్పుడు, వేరుపడాలని ఆలోచించినప్పుడు, నువ్వు మీ అమ్మని ఇక్కడికి పంచాయతీ పెట్టమని పిలిచినప్పుడు నీకు సిగ్గుగా అనిపించలేదా? అప్పుడు గుర్తు రాలేదా నీకు ఇది నీ ఇల్లే అని? అదినా, నేను తప్పు చేశాను. మా అమ్మ మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రాదు. తప్పులు జరుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు దాని పరిణామాల్ని కూడా ఎదుర్కోవాలి. బ్యాగ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నీకు శిక్ష. పద, వెళ్ళు. ఇక్కడ ఎవ్వరికీ నీ అవసరం లేదు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనుకుంటున్నావా? నీకు నచ్చినప్పుడు రావడం, నీకు నచ్చినప్పుడు వెళ్ళడం. ఇది ధర్మశాల కాదు, ఇల్లు. నువ్వు ఇక్కడ సంతోషంగా లేవని మీ అమ్మ అంత గట్టిగా చెప్పింది కదా. మరి సంతోషంగా లేని దగ్గరికి మళ్ళీ నిన్నెందుకు పంపించారు? చూడు, ఇక్కడ నాన్న కూడా లేడు, పని మీద ఊరికెళ్ళాడు. దీపక్ కూడా పని మీద బయటికి వెళ్ళాడు. చెప్పు, నువ్వెవరి మీద ఆధారపడతావు ఇప్పుడు? కాబట్టి నీకు ఇదే మంచిది. మీ ఇంటికి వెళ్ళిపో. రాజేష్ వచ్చిన తర్వాత రా. బావగారు, నేను మిమ్మల్ని ఎప్పుడు నా అన్నయ్యగానే భావిస్తాను. కానీ నన్ను అర్థం చేసుకోండి. నన్ను మీ చెల్లెల్లా కాకపోయినా దయచేసి నన్ను ఒక మనిషిలా పరిగణించండి. నేను తప్పు చేశానని నేను అంగీకరిస్తున్నాను. దానికి నన్ను క్షమించండి. కానీ ఇలా చెయ్యకండి ప్లీజ్. ఆయన ఎక్కడున్నారో చెప్పండి. నువ్వు నన్ను అన్నయ్యలా చూసుకొనుంటే నన్ను అలా అవమానించేదానివే కాదు, నువ్వు ఎప్పుడూ నన్ను నిరుద్యోగి అని పిలిచేదానివి. చూసావా, నువ్వే ఈ ఇంట్లో నాదే పై చెయ్యి. నువ్వు మా తమ్ముడు జీవితాన్ని, మా జీవితాన్ని కష్టతరం చేశావు. నా తమ్ముడు పూర్తిగా కుంగిపోయాడు కాబట్టే అతను వెళ్ళిపోయాడు. నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. నేను ఈ ఇంటికి పెద్దవాణ్ణి అయినా కూడా రాజేష్తో నేను ఎప్పుడూ గట్టిగా మాట్లాడిందే లేదు. కానీ నువ్వు నీ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి అతన్ని అవమానించావు. నేను ఈ ఇంట్లో పెద్ద కొడుకుని. ఈ ఇంటిని కాపాడుకోవడం నా బాధ్యత. నువ్వు ఇక్కడికి రావడంతో ఎవరూ సంతోషంగా లేరు. నువ్వు రావడం వల్ల ఈ ఇంటి ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అందుకే నేను నిన్ను మీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తున్నాను. నువ్వు ఎంత చేశావంటే ఈ ఇల్లేదో మీ నాన్న డబ్బుతో నడుస్తున్నట్లు చేశావు. ఇక నీ చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి కూడా మీ అమ్మకు చెప్పేదానివి. ఒక కూతురు తన తల్లిదండ్రులతో మాట్లాడకపోతే మరెవరితో మాట్లాడుతుంది? అయితే నా చెల్లి నీ ఉంగరాన్ని తీసుకుందని, నా భార్య నీ చీర తీసుకుందని చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు కొంచెం బుద్ధిగా ఉండి అలా చేసి ఉండకపోతే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదానివే కాదు. నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి ఇంటి పనులన్నీ నేనే చేసేదాన్ని. ప్రతి ఒక్క విషయాన్ని నేను జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంకా నీ మాట, అక్క మాట ఎప్పుడూ విన్నాను.
ఇక్కడ నిలబడి మాతో వాదించుకు. అన్నయ్య నాన్న లేరని నీకు అన్నయ్య చెప్పాడు కదా. నేను కూడా నా అత్తగారింటికి వెళ్తున్నాను. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ ఉండడం అన్నయ్యకి వదినకి కూడా ఇష్టం లేదు. అయినా వాళ్ళు నిన్ను బాధపడతారు కదా. కాబట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళు. నీకు ఇంత మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? వదిన, నువ్వు అత్త కాబోతున్నావు. అవును వదిన, అందుకే నేను గతంలో జరిగినవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. వదిన, నాకు పుట్టబోయే బిడ్డకి కుటుంబం మొత్తం ప్రేమ ఉండాలి. అందరూ ఉండాలి. నాన్న, అత్త, తాత, బాబాయ్, మామయ్య, పెద్దమ్మ. కాబట్టి వదిన, నేను మీ అందరికీ చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. ఏంటి, నువ్వు తల్లి కాబోతున్నావా? అక్క, నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావు. నీ పాపంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయకు. నేను అసలు అలాంటి బిడ్డకు పెద్దమ్మనే కాకూడదనుకుంటున్నాను. అరే, మీ పెళ్ళయ్యి 6 నెలలు కూడా కాలేదు. 4 నెలలుగా నువ్వు పుట్టింట్లోనే ఉన్నావు. మరి నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్తున్నావు ఇప్పుడు. చూసారా, ఆమె పుట్టింట్లో 4 నెలలుగా ఉంది. ఇప్పుడు తిరిగి వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ తీసుకొని వచ్చింది. అమ్మ కాబోతుందంట. మేము నీకు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా? నువ్వు అసలు 4 నెలలుగా ఇక్కడ ఉండనప్పుడు నువ్వు చెప్పేది నిజమని మేమెందుకు నమ్మాలి? చాలక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడొచ్చావు? తమ్ముడు, నువ్వు నీ భార్యకి సపోర్ట్ చేస్తున్నావా? ఆ రోజు మర్చిపోయావా? వాళ్ళ అమ్మ నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టింది. తనతో కలిసి బతకడం ఇష్టం లేదని చెప్పింది నువ్వే. తనంటే ఇష్టం లేదని చెప్పింది నువ్వే. నీడ తగలడం కూడా ఇష్టం లేదన్నావు. నువ్వెక్కడున్నావో ఆమెకు చెప్పొద్దని కూడా చెప్పావు కదా. ప్లీజ్ నన్ను క్షమించు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. కానీ అమ్మ నిన్ను ఏం చేసిందో నాకు నిజంగా తెలియదు. అప్పుడు నేను ఇంట్లో లేను. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు తండ్రి కాబోతున్నావు. ముందు ఏడవడం ఆపు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు పుట్టింటికి వెళ్ళావు. నువ్వు నన్ను అడిగి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నన్ను అడగలేదు. మన పెళ్ళైనప్పటి దగ్గర నుంచి నువ్వు నీ కంఫర్ట్ గురించే ఆలోచించావు. నీకేం కావాలి, నీకేం ఇష్టము, నువ్వు ఎలా బ్రతకాలి, వీటి గురించే ఆలోచించావు. కానీ కుటుంబంలో ఉంటున్నప్పుడు అలా ఉండకూడదు మధు. మనం మన భావాలతో పాటు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నువ్వు నీ ఫీలింగ్స్ గురించి తప్ప ఎవరి ఫీలింగ్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నీ పుట్టింట్లో అందరూ నన్ను అవమానించారు. ఎందుకంటే దానికి కారణం నువ్వే. మన కుటుంబంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మీ ఇంట్లో చెప్పావు. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. కానీ మధు, నువ్వు నా కుటుంబంలో అందరి ఫీలింగ్స్ గురించి ఆలోచించాలి. ఇక్కడి నియమాల ప్రకారమే బ్రతకాలి. పుట్టింటి విషయాల్ని పుట్టింట్లోనే వదిలేయాలి. అత్తగారింటి విషయాల్ని అత్తగారింట్లోనే వదిలేయాలి. నీకు అర్థం కావట్లేదా తమ్ముడు? తను పుట్టింట్లో 4 నెలలు ఎందుకుందో అడుగు. ఆమె ఎందుకు చెప్పలేదు మరి నీకు తల్లి కాబోతుందని? ఈరోజు సడన్గా వచ్చి ఎందుకు చెప్తుంది? నువ్వు నమ్ము నమ్మకపో, తను ఖచ్చితంగా ఏదో ఉపాయం ప్రకారమే ఇక్కడికి వచ్చింది. మనందరి మీద ఏదో పన్నాగం పడడానికి రెడీగా ఉంది. ఇది మనందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. లేకపోతే ఇంత సడన్గా ఎందుకు వస్తుంది? అక్క, ఆపు. మీరు కూడా ఆపండి. తను క్షమించమని అడుగుతుంది కదా. ఎప్పుడు అలా చేయనని చెప్తుంది కదా. కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వాలి. అక్క ప్లీజ్, మాకు పుట్టబోయే పిల్లల గురించి మీరెవరూ తప్పుగా మాట్లాడకండి. ఇది తన అత్తగారి ఇల్లు, తన ఇల్లు. తను ఇక్కడే బ్రతకాలి. అక్క, తను పుట్టింట్లో ఉండాలనుకుంటే అక్కడే ఉంటుంది. తను ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉంటుంది. కానీ అక్క, నేను వెళ్ళాలి. దగ్గరలో ఆఫీస్ పని నుండి వచ్చాను. కొంచెం సేపు అయినా ఇంట్లో ఉంటే బాగుంటుందని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ అదే. నేను వెళ్తున్నానక్క, తనని ఇక్కడే ఉండనివ్వు. ప్లీజ్ తనకేమీ చెప్పకు. నువ్వెవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకేదైనా అవసరమైతే ఇంట్లో వాళ్ళకి చెప్పు. అందరూ నేను జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. నీకు ఇంకా అవసరమైతే నాకు చెప్పు. ప్లీజ్ నన్ను క్షమించు. దయచేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉండాలి? నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాను. ఇక్కడ నువ్వు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలను? ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి. ఇప్పుడు నేను అక్కడ పని చేసుకోవడానికి వెళ్తున్నాను. నాకు అక్కడ జాబ్ ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. మధు, పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అవి సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నేను వెళ్తున్నాను.
కానీ నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే నువ్వు నీ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు. నిన్నెవరూ ఏమీ అనరు. నీకేమైనా అవసరమైతే ఇంట్లో వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. వదినా ప్లీజ్, తనకేదైనా అవసరమైతే మీరే చూసుకోండి. నేను వెళ్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నాకు నచ్చినట్లే ఉండాలి. నువ్వు నాతో సమానంగా పనిచేయాలి. వదినా ప్లీజ్, నాకు ఒక మంచి టీ పెడతావా? నాకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది. సరే వెళ్దాం పదా, నాకు కూడా బాగా తలనొస్తుంది. ఎక్కడి నుంచి వస్తారో తెలీదు ఇలాంటి మనుషులు. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటే నేను మీకోసం ఇంకెన్నో వీడియోస్ చేయగలను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.